అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. లేదురా ఇతో మాట్లాడాలని ఉందన్న అద్దాలను వేసుకో. నా శరీరంలో మార్పులు వస్తున్నాయి నాకు తెలుసు. చాలా బాగా అనిపిస్తుంది. మా మామగారు ఆటం ఆయన చేతులు చనిపోయాడు కదా మేడం, మీరు చూసిర్రు కదా. అసలు వాళ్ళు అయితే అసలు ఇక తట్టుకోలేకపోతారు. దూరమైపోయినావా ప్రాణమిత్రమా, రాకేష్ మాస్టారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బాహుబలి వినయ్ గారు. రాకేష్ మాస్టర్ గారితో ఆయనకి చాలా దగ్గరి అనుబంధం ఉంది, చాలా క్లోజ్ ఉంటారు ఇద్దరు కూడా. రాకేష్ మాస్టర్ గారి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రాకేష్ మాస్టర్ తోటి చాలా అంటే లాస్ట్ డేస్లో ఆయన కొద్ది రోజులు అంటే ఈ ఆశ్రమానికి వెళ్ళకముందు, ఆలేటి ఆశ్రమానికి వెళ్ళకముందు మీ ఇంట్లోనే కింద ఉన్నారు. నేను కూడా వచ్చాను అక్కడ ఒకసారి, ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను. అక్కడ స్పెక్యులేషన్స్, చాలా రకాలైనటువంటి రూమర్స్ అన్నీ క్రియేట్ చేశారు రాకేష్ మాస్టర్ మీద. మీకు తెలిసిన రాకేష్ మాస్టర్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అసలు మీరు లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు ఫస్ట్ అది చెప్పండి. అతను వైజాగ్ నుండి వచ్చిన తర్వాత ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే ముందు కూడా అతను మాట్లాడాడు. తర్వాత ఇక నేను ఫోన్ చేద్దామన్నప్పుడు ఇక స్విచ్ ఆఫ్ వస్తుంది. తర్వాత ఇక ఈ విషయం తెలిసిపోయింది మనకి లాస్ట్. ఓకే, ఏం మాట్లాడారు లాస్ట్ మాట్లాడినప్పుడు? నేను వైజాగ్ నుండి వచ్చిన అల్లుడు తలకాయ కూరను మందు తీసుకొని వెళ్తున్న రూమ్కి, నేను రూమ్కి వెళ్ళినాక నీకు ఫోన్ చేస్తా, ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది, ఇంకొక ప్రోగ్రామ్ చేద్దాం, మన టీంని అంతా పట్టుకురావాలను, బాహుబలి టీం అంతా ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం, నీతో మాట్లాడాలి అల్లుడు, కంపల్సరీ నేను రూమ్కి వెళ్ళిపోయినాక ఫోన్ చేస్తా అని చెప్పిండు. ఇక అది ఆయన తాగుకుంటా తినుకుంటా మర్చిపోయింది, ఫోన్ చేయలే నాకు, చేయలే. నేను మళ్ళీ ఈవినింగ్ అసలు ఏంది అని చేద్దామని లోపు ఇక స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. అప్పటి మీకు ఎప్పుడు తెలిసింది? నాకు గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్తుంటే మా మామగారు ఫోన్ చేసిండు, ఆలేటి ఫోన్ చేసి ఇట్లా చాలా సీరియస్ ఉంది పొజిషన్, ఇమీడియట్గా రా. నేను గాంధీ హాస్పిటల్ లోపే చనిపోయిండు, ఐస్ తీస్తున్నారు అని చెప్పిండ్రు. ఆయన డొనేట్ చేసిండు కదా, తీస్తున్నారు. ఇక అక్కడ నుండి బోరబండ తీసుకెళ్తారట. అసలు ఏం జరిగిందని అనుకుంటున్నారండి మీరు? ఆయనకి హెల్త్ ఇష్యూనేనా లేకపోతే వేరే ఏదైనా? కొంతమంది చెప్తున్నారు ఏదో దాడి జరిగింది, ఆయన మీద కొట్టారు, రకరకాలుగా చెప్తున్నారు. అసలు ఏంటి జరిగింది? ఇప్పుడు మీకు బాగా తెలుసు, నాకు తెలిసి ఇక్కడ ఉన్న యాంకర్ల కంటే మీకే మాస్టర్ కొరకు బాగా తెలుసు. ఆయన దాడి చేయించుకునేంత ఉండదు. ఆయన అవసరమైతే పోరాడతాడు, లేకపోతే ఇంకా ఏదైనా ఫోన్ చేసి హెల్ప్ చేయాలి. కొట్టుకోనంత తన్నులు తిని అంత లేదు. యాక్చువల్గా ఆయన ఆరోగ్యము ఎప్పుడో ఖరాబ్ అయిపోయింది మేడం. మా ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. నేను మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇట్లనే పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ అన్నాడు లివర్ 99% ఖరాబ్ అయిపోయింది, ఆల్కహాల్ తాగితే 100% చనిపోతుంది. ఈ మాస్టర్ కూడా తెలుసు మేడం, చనిపోతా నేను, నాకు మొత్తం లోపల ఖరాబ్ అయిపోయినాయి. కానీ ఆయన ఏంటంటే నేను ఉన్నంతకాలం ఇట్లనే ఉంటాయి. ఇక ఆయన ఏంటంటే ఆల్కహాల్ పడంది మాట్లాడలేడు, బాడీలో ఆల్కహాల్ పడంది నాడు ఆయనకి ఉత్సాహము అట్లా రాదన్నట్టు, లేకపోతే సైలెంట్ ఇట్లా కూర్చొని ఉంటాడు. మా ఇంట్లో ఆల్మోస్ట్ 3 months ఉన్నాడు కదా, నేను గమనించేవాడిని. పొద్దున్నే 5 గంటలకు లేవడం, వాటర్ తాగుతాడు, ఒక 1 hour వాకింగ్ చేస్తాడు, అప్పుడప్పుడు నన్ను పిలుస్తాడు దా వాకింగ్ పోదామని. నైట్ ఇక 2 గంటలకి 3 గంటలకు లేస్తాడు. ఆయన ఏంటంటే మేడం 7 గంటలకు అట్లా ఆయన ఆల్కహాల్ తాగుడు స్టార్ట్ చేస్తాడు. సాయంత్రం చేసి అది అయిపోయేదాకా తాగుతున్నాడు. ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకుంటాను అనుకో, తాగుతూ ఉంటాడు, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ తాగుతాడు ఇక పడుకొని ఆయన మళ్ళీ లేచినప్పుడు బాడీలో మాత్రం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఖరాబ్ అయిపోయినాయి. అయితే నేను వైజాగ్ పోయినాక కూడా నేను ఆ పక్కన వాళ్ళకి అందరికి కాల్ చేస్తూనే ఉన్నా డైలీ. నాకు కూడా మాస్టర్ అప్పుడప్పుడు ఒక రోజు తప్పిసి రోజు చేసిండు. నేను కూడా డైలీ అరే ఏందిరా పరిస్థితి అంటే బాగా తాగుతాడు అన్న, అసలు ఇంటలేడు, బాగా విపరీతంగా తాగేసిండు. ఆయన దగ్గర డబ్బులున్నా అట్లా మందున్నా ఆగడు మేడం. ఎవరి డబ్బులుంటే పంచాలి, తాగాలి, తినాలి, అంతే. అది తప్ప అక్కడ బాగా నాకు తెలిసి లోపల అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఖరాబ్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే మేడం, అక్కడ నుండి కార్లు వచ్చిందట.
హైదరాబాద్కి. నాకు బాగా తెలిసిందంటే మేమిద్దరం చాలా కొన్ని ప్రోగ్రామ్స్ పోయినాం, తిరుపతి కానీ రాజమండ్రి కానీ ఇట్లా మేము సిటీలో కానీ కొన్ని ఈవెంట్స్కి పోయేది అన్నట్టు. మేము పోయి రిటర్న్లో వచ్చేటప్పుడు మేము తిరుపతి నుండి హైదరాబాద్కి వచ్చేసరికి 12 బీర్లు తాగండి మేడం డ్రైవింగ్లా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు భీమిలి నుండి హైదరాబాద్కి వచ్చేసరికి ఎన్ని తాగి ఉంటాడు సరే, అక్కడ తాగింది వదిలేసండి. ఇక భీమిలి నుండి ఆ ట్రావెలింగ్లా ఎంత తాగి ఉంటాడో, తిని ఉంటాడో లేదో, ఆ ఎండకి ఆ కార్లో ఏసీ ఉందో లేదో, ఇక్కడ రావటం అంతా మళ్ళీ దాని మీద మందు వేసడం వల్ల నాకు తెలిసి ఒక రోజంతా ఫైట్ చేసి ఉంటాడు బెడ్ మీద. అంత సివర్గా అయిందంటే బాగా. అయినా ఎవరికి చెప్పుకోడు మేడం, ఫోన్ చేసి చెప్తే నా పరువు పోతుంది. ఆయన మోనార్కు, కానీ ఆయన నన్ను ఎవడు మోసం చేయాలనుకుంటు, కానీ అందరు మోసమే చేసిండు ఆయన. ఎవరు మోసం చేయరు అని ఆయన ఫీలింగ్ అది, కానీ అందరు మోసమే చేస్తా ఉంటారు ఆయన. అవును, అదైతే నిజం. చాలా దారుణం. అంటే మనిషి చనిపోతాడు, కానీ ఆయన లాస్ట్ స్టేజ్లో ఏం తెలుసా మేడం, ఎక్కువ మీకు తెలుసు సాంబశివ ఫస్ట్ మార్నింగ్ లేవంగానే సాంబశివరావు గారికి ఫోన్ చేస్తాడు, ఏ విషయమైనా ఆయనతో షేర్ చేసేది. ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తాడు 5:30, 6:30 మధ్యలో. తాగి ఉంటే నాకు ఫోన్ చేయడు, భయపడతాడు. ఏంది మామ ఊకే తాగి తలకాయ తింటావు, ఊకి ఇదే పని అని తింటాను. అట్లా ఇక అక్కడికి పోయిన తర్వాత ఇక ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి, అయితే నేను ఆయనని మా ఇంట్లో ఉన్నప్పుడు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ మేము ఏం చేసినామంటే, మామ ఇప్పుడు నువ్వు ఒంటరి అయిపోయినావు, ఎప్పటికైనా కానీ నీ భార్య నీ పిల్లలు నీకే ముఖ్యం, మీరు కలిసి ఉండాలి, మేము మాట్లాడతామని మా మామయ్య మా మిస్సెస్ నేను మా పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి మాట్లాడినాం, చూడమ్మా ఆయన పరిస్థితి బాగాలేదు, 3 పోర్షన్లు ఉన్నాయి, ఒక పోర్షన్లో ఉంటాడు ఆయన పని ఏదో చేసుకుంటాడు అంటే వాళ్ళ పిల్లలు అన్నారు, చూద్దాం అంకుల్ కానీ వినడు అంకుల్, మాట వినడు అంకుల్, అది అంకుల్ ఇది అంకుల్. సరే మీ ఇష్టము, ఇప్పుడు ఆయనకైతే డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులన్నీ వృధాగా ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటారు, కనీసం మినిమం మీరు ఆయనను కాపాడుకుంటే ఆ డబ్బులైనా మీకు ఉపయోగపడతాయి కదా అంటే చూద్దాం అనుకున్నారు వాళ్ళు. అప్పుడు 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి అలా పాప కాల్ చేసే పాప ఇప్పుడు వారం ఆయన దగ్గర రావటం స్టార్ట్ చేసింది. ఈయన ఫోన్ మాట్లాడడం, మంచిగా ఆ అమ్మాయికి ఏమైనా కావాలంటే కొనిచ్చడం, డబ్బులు ఇచ్చి పంపించడం, ఫీజులు కట్టడు. మాస్టర్ ఇక స్టార్ట్ చేసిండు. ఇక ఒకరోజు నాతో కూడా మాట్లాడించారు కాన్ఫరెన్స్ కాల్లో, లేదా ఆ పక్కకే ఉన్నదో మరి, మొత్తానికి అయితే ఇద్దరు మాట్లాడారు. వచ్చేది వారం 2-3 రోజులు ఉండి ఇక ఆమె వచ్చిందంటే ఒక పండగలాగా ఫీల్ అవుతుంది. ఒకరోజు ముందే నాకు ఫోన్ చేస్తాడు, అల్లుడు రేపు రిష్క వస్తుంది, బిర్యానీ చేయాలి, చేపలు రిష్కమ్మ వస్తుంది, బిర్యానీ చేయాలి, చేపలు చేయాలి, ఇట్లా కుదురమ్మ రిష్కమ్మ వస్తుంది ఇంటికి అని ఒకరోజు ముందు నుండే సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. పాపం పోయేటప్పుడు కూడా డబ్బులు లేకపోయినా ఎవరినొకరిని అడిగి మినిమం ఒక 5,000 చేతులు పెట్టి పంపిస్తూ ఉంటాడు అన్నట్టు. ఇక నాకు తెలిసి ఉంటే ఈ సంవత్సరం ఎట్లయినా మళ్ళీ వాళ్ళు కలుసుకునేది మేడం, ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటంటే, నేను చూసిన ఒకప్పుడు ఆయనకు 3 కార్లు, ఆయన మెయింటెనింగ్స్ అవన్నీ. మా ఇంటికి వచ్చినా కానీ ఏంటంటే, అల్లుడు భలే కట్టిన ఇల్లు నువ్వు, నేను కూడా ఒక ఇల్లు ఇట్లాంటివి తీసుకోవాలి అల్లుడు, ఎట్లా అల్లుడు ఏం చేద్దాము అది అంటే, నువ్వు పని చేయమమ్మ, ఆ బోరవండలు ఉన్న ఇల్లు అమ్మాయి, అది ఎంత వస్తుందో చూడు, ఇంకో కొంచెం పైసలు నువ్వు తయారు చేసుకో, నీకు ఎట్లా తయారైతే అన్నది కూడా నేను చెప్తా. నీకు సిటీలో పెద్ద వాళ్ళు తెలుసు, ఈయనకి చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంది. మనం అనుకున్న రాకేష్ మాస్టర్ నేను ఎందుకంటే తిరుపతి పోయినా నేను, ఆయన బట్టి ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్కి ఇచ్చిన వాల్యూ అక్కడ జనాలు, అక్కడ అట్లా పెద్ద సాములు తిరుపతిలో ఆశ్రమాలు గుళ్ళు అందరూ ఇట్లా ఆయనకు దగ్గరుండి తీసుకుపోయి, మీరు యథాతివాది రాకేష్ గారు అక్కడ సాములు అంతా అయ్యగారులు, అసలు నేను షాక్ అయిపోయి ఇక లాస్ట్కి అల్లుడు మళ్ళీ మనం తిరుపతికి వస్తామో రామో, రాత్రి 2 గంటలకి మా అమ్మ నాన్న సమాధి దగ్గరికి పోదాం అంటాడు. మామ ఇప్పుడు ఈ టైంలో సమాధి ఏంది మామ, ఇట్లా బాగుండేది అంటే, లేదా అల్లుడు మళ్ళీ మనం వస్తామో రామో పోదాం పంట. సరే అని చెప్పి ఇక తీసుకుపోయి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడ దీపం వెలిగించి, ఏంటి ఆ టైంలో రాత్రి 2 గంటలకి సమాధిలోకి పోయినా మేడం. ఆ గేట్ వేసి ఉంటే ఆ గేట్ తీసి తుమ్మ చెట్లు, ఆ చెట్లకి వెళ్ళిపోయి ఆ సమాధి చూసి ఆ పేర్లు చూసి, ఇది మా అమ్మది మా నాన్నది అని చెప్పి మొక్కేసేసి అక్కడ నుండి మళ్ళీ రిటర్న్లా మా ఇల్లు చూద్దుపా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. వాళ్ళ ఇల్లు పెట్టిండు. ఈ ఇల్లు ఇగో శేఖర్ గారు ఇటుకలు అందించేది అల్లుడు, అప్పుడు కట్టించినాం మేము. వాళ్ళ ఇంటి ముందే వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది ఆపోజిట్లో, వాళ్ళని లేపిండు. నైట్ 2:30-3 గంటలకు లేపి వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ అంతా లేచిండ్రు.
ఇక లేచి 4-5 దాకా వాళ్ళతో మాట్లాడి ఇక మేము రిటర్న్ అయిపోయినాం అక్కడ నుండి. కానీ భలే వ్యక్తి మేడం, అంటే మన దగ్గర నుండి చూసినాం కాబట్టి మనకు తెలుసు. కొంతమంది అదే నేను మోనార్కు నన్ను ఎవడు మోసం కానీ అందరు మోసమే. మొన్న కూడా నాకు లాస్ట్ ఫోన్లో ఇట్లా మనం మాట్లాడాలి అల్లుడు అని నేను ఒక నమ్మినా మళ్ళీ మోసం చేసిండు అల్లుడు అన్నాడు. ఆ ప్రోగ్రాంలో కూడా ఎవడో మోసం. నేను కనుక్కున్నా మళ్ళీ మొన్న ఏమైందంటే అక్కడ కూడా అయిందన్న, ఒక 50-60 వేలు చీట్ చేసిండ్రు, దొంగ లెక్కలు రాసిండ్రు, దాని కొరకు మాట్లాడాలి. ఈయన ఎక్కడికి పోయినా అదే మేడం, అందరు మోసం చేసుడు, డబ్బులు ఆయన దగ్గర ₹1 ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చినాడు, 900 పంచాలి. ఆ 100 రూపాయలతో తాగాలి. ఈ రోజు గడిచిందా, అయిపోయింది కథ. రేపటి సంగతి రేపు. చనిపోయిన తర్వాత ఇట్లనే అందరూ మీకు కూడా ఫోన్ చేసిన కదా మాస్టర్, ఇట్లా ఎందుకు మేడం ఇక అయిపోయింది, చనిపోయిండు మహానుభావుడు. నేనేమన్నానంటే మంచిగా మాట్లాడితే బెస్ట్, చేతనైతే 1,50,000 10,000 ఇట్లా హెల్ప్ చేయండి అని చెప్పి నేను చెప్తే నాకు పొద్దున ఒక అభిమాని అతను ఫోన్ చేసిండు నాకు, అన్న నేను మాస్టర్ నాకు చాలా ఇష్టం, నేను ఒక ₹1,00,000 ఇస్తాను వాళ్ళ ఫ్యామిలీ. గ్రేట్ అసలు. అట్లా చేయాలి కానీ మనం అరే వాడు ఇట్లా తాగిండు, తాగి తిన్నాం అందుకే చచ్చిండు అని అంటే నాకు చాలా బాధ అనిపించి, మీకు కూడా తెలిసి మేడం ఎట్లా అంటాడు మాస్టర్, అందరూ భయపడతారు కానీ ఆయన అంత మంచివాడు, ఎంత బాగుంటాడో అసలు. మీకు ఒకటి వినిపిస్తాం వినండి. మీకు ఇది చాలా మందికి తెలియని విషయం, నేనే షాక్ అయిపోయాను అసలు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హైదరాబాద్లో ఉందంటే చాలామంది చాలా చేశారు, ఎందరో ఎన్నో చేశారు. ఆ చేసినందువల్లే వాళ్ళ సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది. ఈ తరుణంలో ఈ కార్మికులు, పర్టికులర్ కార్మికులు సెటిల్ అవటానికి ఆ రోజుల్లో సివిఆర్ ప్రసాద్ గారు ఇట్లా ముఖ్యంగా ఫెడరేషన్ స్థాపించడం వాటిల్లో సివిఆర్ ప్రసాద్ గారు చాలా బాగా చేసుకొచ్చారు. దీంట్లో అన్ని యూనియన్లు వచ్చినాయి కానీ ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్, మ్యూజిక్ 3 సెటిల్ అవ్వలేకపోయినాయి అప్పటికి. ఆ తర్వాత నేను కొంతకాలం చూసుకున్నాను. తర్వాత 93లో ఇండస్ట్రీ అంతా ఇదైపోయి చాలా నానా బీభత్సం అయిపోయి ఇక్కడ వర్కర్స్ దొరకరు. ఒకవేళ దొరికినా ఉన్నవాళ్ళు కొంతవరకు ట్రైన్ అయ్యారు కానీ వాళ్ళు డాన్సర్లు ఫైటర్స్ రారు అనుకున్న టైంలో ఇక్కడికి తిరుపతి నుంచి ఒక మనిషి 30 మంది డాన్సర్లు తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అతనే రాకేష్ మాస్టర్. 30 మంది అబ్బాయిలు, అమ్మాయిలు, అందులో 10 మంది అంతమంది అమ్మాయిలు ఉన్నారు, 20 మంది అబ్బాయిలు ఉంటున్నారు, లేదా చిరసగం ఉన్నారు, సంథింగ్ గుర్తులేదు నాకు. వాళ్ళని తీసుకొస్తే అప్పుడు మాకు ఇక్కడ డ్రైవర్స్ యూనియన్కి అప్పుడు సొంత బిల్డింగ్ ఉండేది, దాంట్లో కింద షెడ్లో వాళ్ళని షట్టర్లో మొత్తం 30 మంది అందులోనే ఉండేవారు రాకేష్ మాస్టర్. సో అలా తీసుకొచ్చి అతను ఆ 30 మందిని ట్రైన్ చేసి వాళ్ళు అప్పటికి మనకి యాక్చువల్గా ఇక్కడ కొంతమంది ఉన్నా కానీ అంతగా పనికి వచ్చే వాళ్ళు లేరు అనే ఫీలింగ్ ఉండేది అప్పటికి. సో ఈ 30 మంది ఇక్కడ ఉన్న వాళ్ళు 30-40 మంది వీళ్ళంతా కలిసి అప్పట్లో సినిమాల్లోకి తీసుకురావటం జరిగింది. మాస్టర్గా రాకేష్ మాస్టర్ రావటం మాస్టర్గా వచ్చాడు అతను చేశాడు. తర్వాత చాలా పెద్ద సినిమాలు కూడా చేశాడు. చాలామంది ఇప్పుడు అతని అసిస్టెంట్లే వాళ్ళ పెద్ద మాస్టర్లు అంతా, శేఖర్ మాస్టర్ వీళ్ళంతా అతని దగ్గర చేసిన వాళ్ళని. అలాంటి మాస్టర్ ఇవాళ మొన్న ఈ మధ్య మన వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆయన. ఎంతోమంది ఇట్లా ఈ సర్వీస్ చేసిన వాళ్ళు ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది. వాళ్ళ కొరియోగ్రాఫర్స్ ఒకప్పుడు మెడ్రాస్ నుంచి తెచ్చుకోవటమే కానీ లేదు, ఇప్పుడు మన దగ్గర నుంచి అన్ని చోట్లకి వెళ్ళి చేస్తున్నారు. వీళ్ళు తమిళనాడు వెళ్ళి చేస్తున్నారు, కన్నడకి వెళ్ళి చేస్తున్నారు, హిందీకి వెళ్ళి చేస్తున్నారు. సో ఈ లెవెల్కి తీసుకొస్తానికి పర్టికులర్గా డాన్సర్స్ని తీసుకొస్తానికి రాకేష్ మాస్టరు ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఇవాళ ఇండస్ట్రీలో డాన్సర్స్ యూనియన్ సెటిల్ అవ్వటానికి కానీ, డాన్సర్స్ రావటానికి కానీ, హైదరాబాద్లో కీ డాన్సర్స్కి పని రావటం కానీ చేయటానికి ఆయన ఇది ఉంది. అట్లాగే కోట శ్రీనివాసరావు గారు చూడండి మేడం, మనకి ఎంత డాన్సర్స్ లేనప్పుడు, డాన్సర్స్ యూనియన్ లేనప్పుడు నాకు చెప్పేటాడు, అల్లుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరికి డాన్స్ రాదు, నేను వస్తే నన్ను రానియకుండా చేస్తే ఒక స్టేజ్ వేసి పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి అందరు కూర్చొని చేస్తే నేను చేసేసరికి అందరు షాక్ అయిపోయారు. అప్పుడు నాకు వీళ్ళందరినీ నాకే ఉపజెప్పి వీళ్ళందరికీ నువ్వే ట్రైనింగ్ రాకేష్ అని చెప్పిండ్రు ఫెడరేషన్ వీళ్ళంతా. అప్పుడు యూనియన్ ఇప్పుడు కొన్ని వేల మంది డాన్సర్స్ ఇప్పుడు ఉన్నారంటే మాస్టర్ కదా కారణం.
అట్లా అట్లా ఎవరైనా చూస్తారా మేడం ఇప్పుడు మాస్టర్? అదే కదా. చాలా బాధ అనిపిస్తుంది. మా మామగారు ఆటం ఆయన చేతులు చనిపోయాడు కదా మేడం, మీరు చూసిర్రు కదా. అసలు వాళ్ళు అయితే అసలు ఇక తట్టుకోలేకపోతారు. మాకు దూరమైపోయినావా ప్రాణమిత్రమా, రాకేషు మాస్టారు నీ అన్నాలేటి గుండె పగిలేలా కుములుతున్నాడయ్యా, నీ అన్నాలేటి గుండె పగిలేలా కుములుతున్నాడయ్యా, అన్నాని ఒకసారి పలకరించరావయ్యా, నీ అన్నాలేటిని రాకేషు మాస్టారు. ఒక్కొక్కరు చూడండి మేడం ఇట్లా ఆయన 1 year బ్యాకే చనిపోయింది మేడం. ఆయన ఎవరు మానసికంగా చంపేసారు ఆయన ఎప్పుడైతే వాళ్ళ కూతుర్ని చిన్నప్పటి నుండి తట్టుకోలేకపోయిండు అన్నట్టు, ఇక బాగా హెవీగా రేజ్ అయిపోయిండు. ఆయన దగ్గరున్న మనుషులే ఆయనని బదనాం చేసి ఆయన మీద పోలీస్ కంప్లైంట్ పెడితే, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లోపల సెల్లర్ల జైల్లో పెడితే నేను పోయి చేతను మాట్లాడి షూరిటీ పెట్టి విడిపించుకొని ఆయన తట్టుకోలేకపోయినా నన్ను తిట్టండ్రా, నన్ను కొట్టండ్రా, నా పిల్ల ఏమన్నదిరా, నిజంగానే కూడా ఆ పాపకి ఏం సంబంధం, ఆ పిల్లకి ఏం సంబంధం, అక్కడనే బాగా అదైపోయిండు. ఆ రోజు నుండి ఇంకా ఇక బాగా కుమిలిపోయిండు అన్నట్టు. అసలు నేను వచ్చిందే వాళ్ళు బాగుండడం కోసం బయటకు వచ్చేసింది. వాళ్ళు భయపడతారు, వాళ్ళ ఇదైతుందని చెప్పి పిల్లల కోసం బయటకు వచ్చినోడు మళ్ళీ పిల్లలని ఇరికించేసరికి ఆ విషయంలో తట్టుకోలేకపోయాడు. కానీ బాగా ప్రయత్నించండి మేడం. అంటే లాస్ట్ మూమెంట్లో ఒక ఇల్లు మంచిది ఇవ్వాలి, పిల్లకి అన్ని నేను చూసుకోవాలి. ఇప్పుడు బండి కూడా నాకు ఫోన్ చేయాలి, లాస్ట్ టైం ఫోన్ బండి కూడా నాకు చెప్పిండు 2,20,000 వచ్చేయాలడు, రిస్కాకి ఏ బండి కొనియాలి ఏంది అని అంటే నేను అన్న మామ స్కూటీ గీటీ వద్దు, ఇప్పుడు కరెంటు ఛార్జ్ బండి వచ్చినాయి, మళ్ళీ పాప పెట్రోల్ గిట్రోల్ కొట్టుకోవాలంటే ఇబ్బంది కదా, ఛార్జింగ్ బండి కొనిద్దాము డబ్బులు వచ్చినాక అని చెప్పాను. కానీ చనిపోతాడు అని మాత్రం ఇంత తొందరగా చనిపోతాడు అని మాత్రం అనుకోరు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కూడా మేడం ఎవరికి కూడా ఫస్ట్ డబ్బులు ఇచ్చేసిండట అందరికి ముందే. ఇక అరే నీకు 10 రోజులుగా 5 రోజులు పైసలు తీసుకో ముందే మీరు రాండి. అక్కడ వారం రోజుల షెడ్యూల్ని 15 రోజులు చేసిండట. వారం రోజులు ఫినిష్ చేసుకున్నాడు, అది 15 రోజులు అయింది. సరే ఆ మిగతా పైసలు కూడా నేను అన్నీ మాట్లాడి సెట్ చేద్దాలే అని చెప్పి కొంతమందికి అందరికి సెటిల్ చేసేసి, కొంతమంది ఇచ్చినోడు కొంతమంది రాలేదట, హ్యాండ్ ఇచ్చిండ్రు ఇట్లా అది నాకు చెప్పిండు కొన్ని. సరే మేడం పోయినోడు మంచి వాళ్ళు తొందరగా పోతారు అన్నాడు. నిజంగా మంచివాడే ఆయన 100%, అసలు డౌటే లేదు. వాళ్ళు ఎవరు ఏమన్నా ఏమనుకున్నా సరే మనందరం దగ్గరగా చూసిన మనకు తెలుసు. పాపం మా ఇంటికి వచ్చిన కొత్తలా ఆయన తాగి పడుకుంటే ఫోన్లు వచ్చేది కదా, నేనే లేపేటాను ఫోన్. బచ్చగాలి మేడం ఎవడో అసలు వెద్దవా నా కొడుకులు, ఏమ్రా జఫా ఏం చేస్తున్నావురా, తాగినవారా తిన్నవారా అని అట్లా తిట్టేటాడు. నేను రై ఎవర్రా నువ్వు, నీ అడ్రస్ తెలుసుకొని వచ్చా బొక్కలు ఇరగొడతాను, ఇంకోసారి ఫోన్ చేసిన దాని నెంబడే నేను బ్లాక్ చేసి పెట్టేటన్నాడు. ఆయనకు పాపం బ్లాక్ చేయాలి ఈ కూడా తెలియదు అస్సలు తెలియదు. ఇప్పుడు కూడా అంటండి ఫోన్ పోయిందంట, ఆయనది ఏటీఎం కార్డు కనిపించట్లేదంట, డెబిట్ కార్డు ఏదో అది కనిపించట్లేదంట, క్రెడిట్ కార్డు సంథింగ్, అసలు ఏమి ఆయన బ్యాంకు సంబంధించిన ఏమీ లేవంట. మరి ఎట్లా పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకుపోయారు అసలు? అదే మేడం ఇప్పుడు ఆ రోజు నాకు ఫోన్ చేసిన అదే రోజు ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్ వస్తుంది. దానికి ఆ ఫోను ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫోను పోయిన ఫోను, అదే ఆమె దొబ్బకపోయిన ఫోన్ దొరికింది, అది పోలీస్ స్టేషన్లో ఉంది, ఇప్పుడు అది కేసులు ఉంది,
వాళ్ళు మీరు వచ్చి తీసుకుపోండి అంటే ఇక పోదాం రేపు పోదాం ఎల్లుండి పోదాం అన్నట్టే ఉండే. అది అక్కడ ఉంది, అది ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఏదో పెడితే ఇస్తా అన్నారు వాళ్ళు, తీసుకెళ్ళారు. ఇప్పుడు పోయిన ఫోను ఆయన ఎక్కడ కొన్నాడో ఏందో మాకు తెలియదు. అయ్యో IMU నంబర్లు అవన్నీ ఉండాలి కదా. అయితే ఇప్పుడు ఇవాళ వేరే ఒక మనకు తెలిసిన అతని దగ్గర చెప్తే ఆయన IMEI నెంబర్ అన్ని పంపించండి మనకి. ఇప్పుడు అదే ఒకటి అది కూడా కొంచెం చూడండి మీరే. అదే నేనే చూసా మేడం, కంపల్సరీ నేనే పోయి కంప్లైంట్ పెట్టించి ఆ ఫోన్ కూడా దొరికింది అనుకోండి. ఫోన్ కొన్ని లాగిన్లు అవన్నీ ఉన్నాయి అంటే పొద్దున్న వేరే వాళ్ళు చెప్తున్నారు. అది కాకుండా అసలు ఆ టైంలో ఎవడు లాస్ట్ కాల్ ఎవడు ఏంది అసలు అది కూడా తెలుసు, ఏం జరిగింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. మనకు అందరూ డౌట్ పడుతున్నారు, అది కూడా క్లియర్ అయిపోతే అదొకటి. ఆయన ఫోన్ పేలో డబ్బులు ATM ఉన్నాయంట అవి కూడా. ఇంకొకటి ఏం తెలుసా మేడం, ATM కార్డు ఆయన పిన్ నెంబర్ అందరికి తెలుసు. అబ్బో ఎందుకు తెలుసు? ఈయనకు పోయి తీసుకోవడం రాదు, నీకు ఇచ్చి ఇగో ఆ నెంబర్ కొట్టి 1000 రూపాయల నుండి మందు తీసుకుంటారు. ఎవడు వచ్చి నీకు ఇచ్చి ఇగో ఈ నెంబర్ కొట్టు, అదే సేమ్ పిన్ నెంబరు ఆయన ఫోన్లో కూడా ఉంటుంది, ఫోన్పేకి. ఇప్పుడు వచ్చే డబ్బులు పరిస్థితి ఏందో అసలు గందరగోళం ఉంది. వాళ్ళు చూస్తేనేమో చిన్నపిల్లలు, ఆమె బయటికి రాని పరిస్థితి. ఇప్పుడు అదే ఇక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మాట్లాడి అన్నీ. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇతను ఒకైనా 1,00,000 రూపాయలు, ఇంకో వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామని నాకు కొంత 2-3 ఫోన్ చేస్తాను. అట్లా నేను మాస్టర్ గారితో తిరిగిన నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మాస్టర్ ఫ్రెండ్స్, ఆయన ఎక్కడ పోయినా మా అల్లుడు అని అందరికీ అసలు ఇక బాగా చెప్పేసిండు అన్నట్టు. ఇక ఇప్పుడు ఎవరున్నా నాకే కాల్ చేస్తారు అన్నట్టు చేసి, చూడు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామంటే పోయి చేద్దామంటే తప్పకుండా అదే చూడండి ఏమన్నా, ఎందుకంటే అది చెయ్యాలి వాళ్ళ ఫ్యామిలీకి చెయ్యాలి. మా నాగరాజు ఉన్నాడు కదా మా దగ్గర, మా నాగరాజు నాకు కూడా చాలా అనుబంధం కదా, మేము ఆ రోజు మా చేతనైనంత ఇచ్చి వచ్చాము. మీరు ఇచ్చే మీకోసం చెప్తూనే ఉంటాడు నిరుపమ్మ. ఆయన దగ్గర ఒకటి ఉంటుంది మేడం, పాపం ఉండే పైసలు కానీ ఉంటే ఆ టైంకి మనం గుర్తురాము, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తాడు. అల్లుడు నిరుపమ్మకి 10,000 ఇవ్వాలి, ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఇప్పుడు మా ఇంట్లో 3 నెలలు ఉన్నాడు మేడం. ఫస్ట్ వచ్చినప్పుడు 1 నెల కిరాయి ఇచ్చిండు, కూతురమ్మ నాకు చెప్పేటోడు అన్నట్టు, ఆ కూతురమ్మకి 10,000 ఇవ్వాలి అల్లుడు, ఎట్లయినా మనం నాకు ఈ నెల వస్తాయి కదా నాకు గుర్తు చేయి అన్నట్టు. ఇక మా ఇంట్లో 3 నెలలు ఉన్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు 1 నెల రెంట్ ఇచ్చిండు, తర్వాత మల్లుడు ఇస్తా నీకు వస్తాయి నాకు పడతాయి అంటే, మామను ఇవ్వకపో ఉండు. అది అప్పుడెప్పుడో సంగతి, అది ఆ 10,000 కదా. మళ్ళీ మొన్న మేము ఆయన చనిపోయిన రోజు నేను నాగరాజు ఇచ్చి వచ్చాము, మళ్ళా ఇచ్చాము. ఆ రోజు సాంబశివరావు గారికి ఇచ్చాము, వాళ్ళ మామగారు ఉన్నారు కదా, అందరు ఉన్నారు చాలా మంది, అక్కడ ఇచ్చి వచ్చాము. ఫ్యూనరల్స్ కి ఉపయోగపడతాయి కదా అని ఇచ్చి వచ్చాము. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఆయన SRK ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉంది కదా, దాని లాగిన్స్ అవి కూడా ఎవరికి తెలియవంట. మరి దానికి ఇదేదో అమౌంట్స్ వచ్చాయి ఉన్నాయి అంట. పొద్దున్న చూడండి, రాహుల్ కాల్ చేశాడు నాకు పొద్దున. అయితే వాడు రాజమండ్రిలో సీతానగరంలో ఒక అబ్బాయి ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమైందంటే, బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు కార్డు లేదు కదా, కార్డుని బ్లాక్ చేయించడానికి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే మనిషి లేడు కాబట్టి బ్లాక్ చేయడం అంత ఈజీ కాదు, మీరు హెడ్ ఆఫీస్కి పోండి అన్నారంట యూనియన్ బ్యాంక్లో. సో అందుకు ప్రాబ్లం అయితే నాకు కాల్ చేసాడు, ఏం చేయాలి మేడం కొంచెం ఏమైనా చెప్పరా అంటే, నేను మా టెక్నికల్ పర్సన్స్తో కల్పించాను, అకౌంట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు అంట. మా టెక్నికల్ వాళ్ళతో కల్పించి వాళ్ళు మాట్లాడారు. మరి అది నాకు తెలిసి సార్ట్ అవుట్ అయ్యి ఉండాలి ప్రాబ్లమ్. ఒకసారి చూడండి మీరు వెళ్ళిన తర్వాత. ఇప్పుడు అది కూడా యూనియన్ బ్యాంక్ అది ఏం కాదు, డెత్ సర్టిఫికేట్ తీసుకొని అదే ఏం కాదు, ఒకసారి చూడండి కొంచెం అది కూడా. మనకి అందరికి చేతనైనంత చేద్దామండి, చేయాలి మేడం. ఎందుకంటే పాపం ఆయన సోర్సెస్ లేవు మేడం. అయితే నేను ఏమన్నా అంటే, నీకు డబ్బులు ఎట్లా వస్తాయి మా అమ్మ అన్నది నేను చెప్తా. ఎట్లా వస్తాయి అంటే, ఈయనకి సిటీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు మేడం. మీరు నమ్మరు మేడం, ఒకటి మీరు షాక్ అయిపోతారు నేను చెప్తా. మాసాబ్ ట్యాంక్ దగ్గర ఒక హోటల్లో మా ఇంట్లోకి రెంట్కి ఉన్నప్పుడు అల్లుడు మాసాబ్ ట్యాంక్ దగ్గర పోయిద్దాంపా అన్నాడు. సరే ఎక్కడ మామ ఏంటంటే, లేదు ఒక సార్ వచ్చేది ఉంది వెళ్దాంపా అంటే వెళ్ళినాం మేడం. వెళ్తే అక్కడ హోటల్లో ఎవరు తెలుసా మేడం, ఆయన పరిచయం చేసుకున్నాడు అన్నట్టు. ఆయన ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ ఎక్కడో చేస్తుండ్రు జాబు. ఆయన ఎవరు అని అంటే, డిఐజీగానో డీజీగానో నెక్స్ట్ తెలంగాణకు వస్తుండ అన్నట్టు. ఆయన ఫోన్ చేసి ఈయనను పిలిపించుకున్నాక అక్కడ ఎవరు అంటే, గవర్నర్ దగ్గర ఉండే మనుషులందరూ ఉన్నారు మేడం ఆ హోటల్లో. ఈయన అక్కడ వచ్చి, మాస్టర్ గారు నేను మీ అభిమాన్ని, నేను ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి తెలంగాణ
ఇక్కడ దాకా వచ్చిపోయినా కదా, హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది, ఒకసారి నేను కలుద్దామని పిలిపించిన. అసలు అదంతా పోలీసు ఇదంతా మేము చేతులు కట్టుకొని మేము ఆయన పిలిచి మాట్లాడి షాక్ అయిపోయింది నేను. అసలు ఏంది మాస్టర్ అట్లా. ఈయనకి బాగా పెద్ద పెద్ద సర్కిల్ ఉంది, మీకు కూడా తెలుసు. మన లల్లుబాయ్ కానీ చిన్న కానీ ఏముంది ఇట్లా మాస్టర్ ఇల్లు ఏమైనా హెల్ప్ చేయండి అంటే వాళ్ళు తప్పకుండా ఇస్తారు మేడం. అట్లా ఒక 10 మంది హెల్ప్ చేస్తే ఇల్లు ప్రాబ్లం అయిపోతుంది. అట్లా నేను చెప్పిన చేద్దాం మామ, మన ఇద్దరం కలిసి తిరుగుదాం, అందరి దగ్గర పోయి ఇట్లా అన్న ఇట్లా ఇల్లు ఉందాం అనుకుంటున్నా ఏమైనా హెల్ప్ చేయాలని. వాళ్ళకు 1,00,000 2 లక్షలు ఇచ్చిన, 10-20 మంది నుంచి 20 లక్షలు అయితే మామ అవి అంత 10 లక్షలు వచ్చినా నువ్వు ఇక్కడో అక్కడ. వీళ్ళు ఆల్రెడీ ఈ ప్లాన్ మేము చేస్తుంటేనే వీళ్ళు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు మోతీనగర్లో ఒక ఇల్లు చూసేసుకుంటారు ఆల్రెడీ. మేము ఇక్కడ ఒక ఇల్లు చూసినాం, ఇట్లా దాన్ని కొందాం అంకులు అని వాళ్ళ పాప. సరే మంచిదమ్మా మీకు. ఆ ఇల్లు కొనేసి ఆడ గృహ ప్రవేశం రోజు నేను వెళ్తాను ఆల్రెడీ ఇంటికి, అప్పుడు కలిసి ఉంటా నేను వెళ్తాను. ఆఖరి కోరిక చివరి కోరిక తీరకుండానే. కానీ ఒకటే మేడం, ఆయన ఈ యూట్యూబ్లలో ఏదో తిట్టి ఏదో వాళ్ళని తిట్టి ఏదో అని అనుకుంటాను, కానీ మెంటల్గా అట్లా అయిపోయాడు తప్ప మనిషి కొంతమంది జనాలు 100% చేసినారు మేడం. నాకు తెలుసు మేడం, ఎందుకంటే వాడు రావటం కొంతమంది రేటింగ్ల కోసం 2,000 ఇచ్చి బాటిల్ వేసి మామూలుగా ఫస్ట్ ఇంటర్వ్యూకి ముందు మామూలుగా ఫస్ట్ తాగిపిచ్చి ఇంటర్వ్యూలో సగంలో ఇంకా తాగిపిచ్చి బాగా అట్లా అట్లా అట్లా. ఆయన ఏం తెలుసా, ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ అవుతాడంటే ఫ్లోలో ఆగాడు అసలు. ఇక అయితేనే ఉంటుంది, ఇక నువ్వు అవతల ఏది చెప్తే దానికి కానిస్తూనే ఉంటాడు అన్నట్టు. ఆయనకు చాలా ఇష్టం అట్లా మాట్లాడు కదంతా. అది కొంచెం కాంట్రవర్సీ అయిపోయేసరికి అట్లా బదనం. కానీ మనసు పరంగా చాలా మంచివాడు అండి, అందులో డౌటే లేదు అసలు. సరేలేండి, ఏదైనా కూడా ఒక మంచి వ్యక్తిని ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కోల్పోయినటువంటి పరిస్థితి చాలా మంచి వ్యక్తి. ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు మనం విన్నాం, ఒక పెద్ద మనిషి ఆయన మా తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆ రోజుల్లో ఆయనే ఫెడరేషన్కి అది ఉండే. సినిమా ఇండస్ట్రీలో ఎంత హెల్ప్ చేసిండు మాస్టరు, ఎంతమందికి గురువు అయిండు అది పక్కన పెడితే మాస్టర్ ఈరోజు రిక్షా తొక్కేటోడు, ఆటో డ్రైవర్, చెప్పులు కుట్టేటోడు, ఇస్త్రీ చేసేటోడు. ఆయన నాకు తెలిసి తిరుపతిలో నిలబడేది ఉంటే ఎమ్మెల్యే కూడా గెలిచాడు, అంత ఫాలో అయింది. కొంచెం ఈయన తెలివిగా ఉపయోగించుకోలేదు కానీ పాపం ఆ మందు కాస్త తక్కువ చేసిందంటే ఆయన మంచి హ్యాపీగా ఉండేవాడు. అసలు చాలా చాలా పెద్ద ఫాలోయింగ్ సంపాదించాడు మేడం. సినిమా ఇండస్ట్రీ బయట బాగా చాలా మంది ప్రేమని పొంది, ఎంతమంది గరీబుకి హెల్ప్ చేసాడు మేడం. ఆయనకు లేకపోయినా, ఆయన తినకపోయినా. మొన్న సంభాజీవర వాళ్ళ మిస్సెస్ కూడా ఏదో బాగలేదంటే ఆయనకు లేకపోయినా ఏదో 1,00,000 రూపాయలు పంపించిండు. చైతన్య మాస్టర్ చనిపోతే నేను 1,00,000 ఇస్తా అంటాడు. ఇందాక డబ్బులే లేవు, నేను 1,00,000 రూపాయలు ఇస్తా. ఇప్పుడు వచ్చే 2.5 లక్షల్లో బండి 1,00,000 రూపాయలు ఆయనకి. అంత మంచి వ్యక్తి. కొంతమంది వ్యక్తులు వల్ల అట్లా అయింది మేడం. అది ఆయన చనిపోవడానికి కారణం వాళ్ళే. కరెక్ట్, అది 100%. ఈయన పెట్టించిన ఛానళ్ళు కొన్ని 1000 ఉంటాయి మేడం. ఈ రోజు యూట్యూబ్ లో అసలు యూట్యూబ్ లో కూడా వచ్చేది ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకుని ఆయన పెద్ద యాంకర్ అయిపోయి పెద్ద ఆదాయ అయిపోయి సెలబ్రిటీ అయిపోయి ఆయన ఛానల్. అది కరెక్టే. ఈయన పెట్టించిన స్టూడియోలు, ఈయన పెట్టించిన ఛానల్ అందరూ లాస్ట్ 1 ఇయర్ దశ మొత్తం ఆయనకి రివర్స్గా పోయింది మేడం. అది తట్టుకోలేక ఆయన తాగి ఏమో ఎక్కడ ఉన్నాడో ఏమో కానీ మాకైతే మా మిసెస్ నేను ఇంట్లో అసలు మాకు నిద్ర పట్టట్లేదు మేడం. మాకే ఏదోలాగా ఉందండి. నువ్వు టీవీ పెట్టు, ఫోన్ చూడు, మొత్తం రాకేష్ మాస్టర్. సరేలేండి, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం అంతే మేడం. ఇక చాతనైతే సాయం చేయాలి, లేకపోతే దండం పెట్టుకోవాలి తప్ప మాస్టర్ ఇట్లా మాస్టర్ అయినా చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం. గురించి కామెంట్స్ చేయడం కానీ, తప్పుగా మాట్లాడడం కానీ, బ్యాడ్ గా బిహేవ్ చేయడం కానీ అసలు ది వర్స్ట్ ఇక థింగ్. అది అట్లా చేయొద్దు, కరెక్ట్ కాదు అది. థ్యాంక్ యూ అండి, పిలవగానే వచ్చారు, ఆయన గురించి అన్ని షేర్ చేసుకొని. ఎందుకంటే మీకు ఎక్కువ తెలుసు మేడం, నాకు మాస్టర్ కి ఎంత. అందుకే పిలిచాను మిమ్మల్ని. ఎంత 2-3 డేస్ నుంచి మీకు కుదరలేదు కదా, అందుకే ఈ రోజు అడిగాను. అడగగానే మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని మాస్టర్ లాస్ట్ కూడా మీరు చనిపోయినప్పుడు హెల్ప్ చేసాడు అంటే మీరు కూడా నా ఫీలింగ్ ఏంటంటే మీరు కూడా తండ్రి లాగానే ఫీల్ అవుతారు. నా సొంత బాబాయ్ అండి ఆయన. నేను చూసినా కదా, అంతకంటే ఎక్కువ. అవును, ఏదున్నా నా తండ్రి తర్వాత అన్నట్టు బాబాయ్ అంతే.
ఏది ఉన్నా నీకు ఫోన్ చేస్తాడు, ఖచ్చితంగా నాకు ఫోన్ వచ్చేది. అమ్మా ఇట్లా కూతురమ్మా అదమ్మా ఇదమ్మా బాగా ప్రేమ. నాకు ఈ సంఘటనకి ఒక్క వారం 10 రోజుల ముందు కూడా మాట్లాడారండి నాతో. వస్తానమ్మా ఒక ఇంటర్వ్యూ చేద్దామా మనం అని అడిగారు. తప్పకుండా చేద్దాం బాబాయ్ అన్న, నేను వైజాగ్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తా తల్లి అన్నారు. ఫోన్ చేయలేదు, ఇంతలోపు ఈ న్యూస్. బ్యాడ్ లక్ అండి అంతే. థ్యాంక్ యూ అండి వినయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.